మెట్ల మార్గంలో తిరుమల కొండకు రావడం కొత్త అనుభూతి కలిగించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఆయన టీటీడీ ఏర్పాట్ల పట్ల భక్తులందరూ 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు తిరుమలలో ఏర్పాట్లు, సదుపాయాలు ఒక ఉదాహరణ అని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో సనాతన ధర్మ వ్యాప్తికి, సంప్రదాయాల పరిరక్షణకు విశేష కృషి జరుగుతోందని తెలిపారు రామ్మోహన్ నాయుడు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అలిపిరి నుంచి మెట్ల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. నేను, నా కుటుంబ సభ్యులు, మా ఆవిడ, అలాగే నా స్నేహితులు అందరితో పాటు చాలా ఆనందంగా ఆ భగవంతుడిని తలుచుకుంటూ గోవింద నామ స్మరణతో విజయవంతంగా సుమారు 4 గంటల్లో ఈరోజు మెట్ల ద్వారా, నడక ద్వారా ఈరోజు తిరుమలకి మేము చేరుకున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. తిరుమల ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ కలుగుతుంది. వెంకటేశ్వరి స్వామి తాలూకా అనుగ్రహం కానీ, కరుణా కటాక్షం కానీ ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు ఎప్పుడు అవకాశం దక్కితే అప్పుడు విచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా నిరంతరం కూడా మా కుటుంబంలో కొనసాగుతూనే వస్తుంది. నాన్నగారు ఎర్రనాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా తరచూ మేము వస్తుండే వాళ్ళం. అలాగే ఈరోజు విశేషం ఏంటంటే, కేంద్ర మంత్రిగా మొదటిసారి మెట్లు ఎక్కుంటూ వచ్చాను. గతంలో కూడా ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను. ఈరోజు ఆ అనుభూతి కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇక అంతకుముందు ఉదయం 11 గంటలకు నడక ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు కొండపైకి చేరుకున్నారు రామ్మోహన్ నాయుడు. ఆయన సతీమణి శ్రీ శ్రావ్యతో కలిసి 1000 మెట్లకు పైగా బొట్లు పెడుతూ హారతిస్తూ కొండపైకి వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గం గుండా స్వామి దర్శనానికి కొండెక్కారు. మొత్తం 3500 మెట్లకు బొట్టు, హారతులిచ్చి తమ ఆధ్యాత్మిక భావాన్ని చాటుకున్నారు. రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రీ శ్రావ్య, తనయుడు శివాన్ ఎర్రం నాయుడు తొలి తలనీల వాటిని అర్పించేందుకు కూడా తిరుమల చేరుకున్న దంపతులు రేపు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.